హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సంస్కృతిలో చైత్రమాసం వసంతకాలంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగ శ్రీరామనవమి. ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న చరిత్ర, విశిష్టత ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయి అనేది ఈరోజు వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. పురాణ నేపథ్యం, రాముని జననం. మొదటగా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే, త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుడు తన ముగ్గురు భార్యలు కౌసల్య, కైకేయి మరియు సుమిత్రతో కలిసి ఇష్యశృంగుడు అనే మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేయగా, చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో కౌసల్యాదేవి గర్భాన శ్రీమహావిష్ణువు 7వ అవతారంగా రాముడు జన్మించాడు. అదే రోజున కైకేయి భరతుడికి మరియు సుమిత్ర లక్ష్మణ, శత్రుఘ్నులు అనే కవలలకు కూడా జన్మనిచ్చారు. ఆ పవిత్ర దినమే శ్రీరామనవమి. రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం. ఎందుకు? ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన మనిషి ఎలా ఉండాలో తన జీవితం ద్వారా చూపించారు. అంటే ధర్మాన్ని, సత్యాన్ని, కుటుంబ విలువలను మరియు సామాజిక బాధ్యతలను ఎలా పాటించాలో తన జీవితం ద్వారా ఆచరించి చూపించారు. 1. తండ్రి మాటకోసం రాజ్యాన్ని వదిలిన గొప్ప కొడుకు. 2. తమ్ములను ప్రాణంగా ప్రేమించే అన్న. 3. భార్యను గౌరవించే ఒక భర్త. 4. ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించే రాజు. రాముడు స్థాపించిన ఆ రామరాజ్యం ఇప్పటికీ మనకు ఆదర్శం. ఈ పండుగ జరుపుకోవడం వెనుక మరో 2 ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. 1. తెలుగువారు ఈరోజే సీతారాముల వివాహం కూడా జరిగిందని నమ్ముతారు. 2. రాముడు 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఇదే అని కొందరు భావిస్తారు. ఇక ఇప్పుడు మన తెలుగువారు ఈ పండుగను ఎలా జరుపుకుంటారు అనే అత్యంత ఆసక్తికరమైన అంశానికి వద్దాం. ఉగాది తర్వాత సరిగ్గా 9 రోజులకు వచ్చే ఈ శ్రీరామ నవమి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో వీధివీధిన తాటాకు పందిళ్లు, రామనామ స్మరణలు కనిపిస్తాయి. ఆలయాలలో మాత్రమే కాకుండా ఈ పందిళ్లలో కూడా పండితులచే వేదమంత్రాల సాక్షిగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ కలిసి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భద్రాచలం, ఒంటిమిట్ట వంటి క్షేత్రాల్లో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంల తరఫున ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఇక్కడి ఆచారం. ఆ రోజంతా భజనలు, కీర్తనలు మరియు అన్నదానాలతో తెలుగు నేలంతా పులకించిపోతుంది. ఉత్తరప్రదేశ్లోని శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్య మరియు తమిళనాడులోని రామేశ్వరంలో కూడా ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక ప్రసాదం విషయానికి వస్తే, ఈ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి చల్లని పానకం మరియు వడపప్పు. ఇవి రాముడికి నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ పంచుతారు. వేసవి కాలం ప్రారంభంలో ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు కనీసం ఈ చిన్న శ్లోకాలను ప్రతిరోజూ చదవండి, చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పిల్లలు, మీరు రామాయణం గురించి తెలుసుకోవాలంటే తెలుగులో విశ్వనాథ సత్యనారాయణవారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము, మొల్ల రామాయణం, యశశ్రీ రామాయణం, గోన బుద్ధారెడ్డివారి శ్రీరంగనాథ రామాయణము మరియు ఇంగ్లీష్లో ఆర్కే నారాయణ్ వారిద రామాయణ్, చిత్రా బనర్జీ దివాకృని వారిద ఫారెస్ట్ ఆఫ్ ఎంచాంట్మెంట్స్, ఆమిష్ త్రిపాఠి వారి సాయోన్ ఆఫ్ ఇక్ష్వాకు, దేవదత్ పట్నాయక్ వారి సీతా అండ్ ఇలస్ట్రేటెడ్ రిటెలింగ్, సీతా అండ్ ఇలస్ట్రేటెడ్ రిటెలింగ్ వంటి పుస్తకాలు చదవవచ్చు. ఖగోళ ఆధారిత రామాయణ కాలనిర్ణయం అనే మరొక అత్యంత ఆసక్తికరమైన అంశానికి వద్దాం. ఆధునిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు పురాణ పరిశోధకులు ఆస్ట్రనామికల్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి రామాయణం జరిగిన సమయాన్ని నిర్ణయించారు.
వాల్మీకి మహర్షి రామాయణంలో శ్రీరాముడు జన్మించినప్పుడు మరియు ఇతర ముఖ్య ఘట్టాల సమయంలో గ్రహాల స్థితిగతులను అనగా ప్లానిటరీ పొజిషన్స్ వివరించారు. ఆధునిక ప్లానిటేరియం సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ గ్రహగతులను వెనక్కి లెక్కించి ఈ తేదీలను నిర్ణయించారు. పుష్కర్ భట్నాగర్ అనే చరిత్రకారుని పరిశోధన ప్రకారం శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114 జనవరి 10న జన్మించారు. రావణ సంహారం క్రీస్తుపూర్వం 5076లో జరిగిందని వీరు పేర్కొన్నారు. నీలేషోక్ అనే చరిత్రకారుని పరిశోధన ప్రకారం రామాయణం క్రీస్తుపూర్వం 12209 ప్రాంతంలో జరిగింది. పివి వర్తక్ అనే చరిత్రకారుని పరిశోధన ప్రకారం రామాయణ కాలం క్రీస్తుపూర్వం 7323. చరిత్రకారుల అభిప్రాయాలు మారినా రాముడు చూపిన ధర్మం మాత్రం శాశ్వతం. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యం మరియు ధర్మం వైపే నిలబడాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మనందరిపై, మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.